సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందన్న వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. అప్పులు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇది 50 లక్షల రూపాయలు ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ ఇచ్చా కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేయ అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా ఎలా చేస్తారు అధ్యక్ష? అప్పుల గురించి నేను స్పష్టంగా చెప్పాను. మీరు ఎంత కామన్ స్క్రిప్ట్ చదివినా ఈ రోజు 10 లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది అన్నటువంటిది వాస్తవం. లయబిలిటీస్ ఆర్ వెరీ వెరీ క్లియర్ ఆన్ ది రికార్డ్. దాన్ని అందులో మీరు ధర్మకర్తగా ఉంచినటువంటి నిధుల్ని కూడా మీరు మళ్లించినటువంటి ప్రభుత్వం. 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే, ఆర్థిక మంత్రిగా పెట్టిన బడ్జెట్ పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది, ఇది కూరిపోయింది, అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. సూపర్ సిక్స్ మీద కూడా ఇప్పటికే మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లని ప్రారంభం చేసింది. బడ్జెట్ డాక్యుమెంట్లో ఏది ఏ రోజు రిలీజ్ చేస్తారనేది ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష, చెప్పరు కూడా అధ్యక్ష. గత ప్రభుత్వం అయినా చెప్పింది అధ్యక్ష. అమ్మ ఒడికి 5,902 కోట్లు వివిధ పద్ధతుల కింద పెట్టారు అధ్యక్ష. మేము ఇవాళ తల్లికి వందనం కింద 6,484 కోట్లు పెట్టాము అధ్యక్ష. మరి వాళ్ళకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. బహుశా వాళ్ళ టైంలో వాళ్ళ బడ్జెట్ చూడడం మానేసి మేము వచ్చిన తర్వాత మాత్రమే మొదటిసారి బడ్జెట్ పుస్తకాలు తీసుకున్నట్టున్నారు వాళ్ళ చేతికి. అందుకని వీళ్ళకి ఏదో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.